నిదర్శనం అది. సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ మైక్ ఇవ్వండి, మైక్ అది అది తెలియదు. దేవా జిల్లాలు 0% వచ్చిన జిల్లాలు ఏమీ లేదండి. స్కూల్ 17 స్కూల్సే, అంటే అది ఇస్తాం, అది స్కూల్ లిస్ట్ ఇస్తాము. జిల్లా పరిషత్ ఫస్ట్ చెప్పారు, లాస్ట్ చెప్పాను. అన్ని 12 మేనేజ్మెంట్లు ఉన్నాయండి. అన్నింటికి ఒకే శాతం ఉండదు, అందరికీ తెలుసు. అది అంటే ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది. ఆ కింద ఉన్నది ఎందుకు పైన రాలేదని అడగొచ్చు, పైన ఉన్నది ఎందుకు కింద రాలేదని అడగొచ్చు. కానీ లెట్ us నాట్, దట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జిల్లా పరిషత్ కానీ, గవర్నమెంట్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ ఉత్తీర్ణత శాతం మిగిలిన దానికంటే చాలా ఇంప్రూవ్ అయింది అనే మేము సంతోషపడుతున్నాము తప్ప ఇది ఎందుకు చివరిలో ఉందని దానిలో వీఆర్ నాట్ లుకింగ్ ఇట్ as నెగటివ్. వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దాట్ యాంగిల్ ఓన్లీ. ఓకే, హైయెస్ట్ స్కోర్స్ మనం ఎప్పుడు రిలీజ్ చేయమండి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి హైయెస్ట్ స్కోర్స్ కానీ, మార్క్స్ కానీ, ఆ ఒక చైల్డ్ పేరు కానీ వీ విల్ నాట్ అఫీషియలీ రిలీజ్. ఒకసారి మైక్ ఇవ్వండి, అందరూ మాట్లాడుకుంటే వినపడదు. మైక్ ఇస్తే మీరు మైకులో మాట్లాడండి. అవన్నీ ఏం చెప్పమండి, చెప్పం సార్. రీఎన్రోల్ అయ్యారు కదా, వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు? రీఎన్రోల్ స్టూడెంట్స్. ఓకే, రీఎన్రోల్డ్ స్టూడెంట్స్లో చెప్తాం. మనకు రీఎన్రోల్డ్ దానిలో అన్ని సబ్జెక్ట్స్ రాసిన పిల్లలు, అంటే అంటే మీరు అడుగుతారు ప్రైవేట్గా రాసిన పిల్లల గురించా? ప్రైవేట్గా రాసిన పిల్లలు మనకు అంటే గతంలో ఫెయిల్ అయ్యి మళ్ళీ మనకు 71,500 మంది మొత్తం పరీక్ష రాశారు. దానిలో 29,373 మంది, అంటే 41.08% పాస్ అవ్వడం జరిగింది. టాపర్ అనే కన్సెప్టే మన మైండ్లో లేదు. ఓకే, టాపర్ ఎవరు అనేది దట్స్ వాట్ ఐ టోల్డ్ బిగినింగ్లో. అలా ఆ సిస్టమ్ ఎప్పుడో నుంచి మనం డిస్కరేజ్ చేస్తున్నాము. మంచి మార్క్తో పిల్లలు పాస్ అవ్వాలి, మంచిగా రాసుకోవాలి, అంతే తప్ప ఒకరికి ఒక మార్క్ ఎక్కువ తక్కువ వచ్చినంత వలన దాన్ని అలా డిపార్ట్మెంట్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ అలా వీక్షించకూడదనేది ఒక పాలసీ డిసిషన్. అది ఓకే, ఎవరు కూడా ప్రచారం కూడా జిల్లా ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అనేది ఉండకూడదు. మీకు ఇచ్చిన డీటెయిల్లో ఉంది కానీ చెప్తాము. దీనిలో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు 4,50,304 మంది ఇంగ్లీష్ మీడియంలో రాశారు. 1,61,881 మంది తెలుగు మీడియంలో రాశారు. 12 మంది హిందీ మీడియంలో రాశారు. 2,616 మంది ఉర్దూ మీడియంలో రాశారు. 658 మంది కన్నడ మీడియంలో రాశారు. 260 మంది తమిళ మీడియంలో రాశారు. 884 మంది ఒడియా మీడియంలో రాశారు. సార్, గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? ప్రైవేట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు? ఆ బ్రేకప్ ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదండి, మీకు అనాలిసిస్ చేసి ఇస్తాం అది. ఓకే, మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో వీ హ్యావ్ గివెన్ ఇన్ ది పేజ్ నెంబర్ 3లో ఉంది. సిమిలర్లీ 4లో is district wise. Yeah, last year లో 72.26% was the overall pass percentage. ఈ సంవత్సరం అది 86.69, అంటే అరౌండ్ 14% ఇంప్రూవ్మెంట్. ఆ పేజ్ నెంబర్ 3లో మేనేజ్మెంట్ వారిగా కూడా బ్రేకప్ ఉంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బ్రేకప్ కూడా ఇచ్చాం. అలాగే ఇంకొక మీరు అడిగారు కాబట్టి ప్రశ్నలు కూడా 2023లో 0% వచ్చిన 38 స్కూల్స్ ఉండేది.
ఈ సంవత్సరం అది 17కి తగ్గింది. అలాగే 100% వచ్చిన స్కూల్స్ లాస్ట్ ఇయర్లో 933 ఉండేది, ఈ సంవత్సరం అది 2803కి పెరిగింది. అంటే పాస్ పర్సెంటేజ్ పెరగడానికి నేను ఇందాక చెప్పినట్టుగా దీనికి కారణం పిల్లలు కష్టపడి చదువుకోవడము, తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించడము, టీచర్స్ మందిగా చదువు చెప్పడం, ఈ 3 కారణాల వలన మంచి పాస్ పర్సెంటేజ్ వచ్చింది మనకు. సార్ ఎప్పుడు మేము 2024కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నామండి. సార్ 292 స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసిన వాటిలో టీచర్స్ అదే హై స్కూల్ +2గా చేశారు సార్. ఇక్కడ +2 స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు. మొన్న పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ కానీ ఈ సంవత్సరం పర్సంటేజ్ కానీ చాలా పూర్గా ఉంది. మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్ గురించి అడుగుతున్నారు, నేను 10th క్లాస్ రిజల్ట్ గురించి చెప్తాను సార్. అంటే మీకు దాంతో రిలేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాము. నేను అది చెప్పాను కదా ఇందాక, ఈ ప్రెస్ మీట్ కేవలం 10వ తరగతి పరీక్షల రిజల్ట్కి సంబంధించి మాత్రమే.